ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ప్రణామములు తెలుపుతూ, అమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధాన్ని ప్రతిరోజు కూడా ఆచార్య మంగళాశాసనాలతో మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క తిరుప్పావైలో 5వ పాసురాన్ని మనం అమ్మ ఏ విధంగా వర్ణించిందో అనేది కూడా మనం తెలుసుకుందాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శరశరసిద్ధమధ్యాపయంతీ సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కుంత్యభుంక్తే గోదా తస్యే నమయిదపిదం భూయేవాస్తు భూయః. 5వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. మాయనే మన్నవడమధురై మైంధనయ్యేం தூயவெருநீர் யமுனை துறைவனேம் ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கே தாயை குடல் விளக்கும் செய்யத தாமோதரனையே தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துதோம் வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய விஜயம் புகுதருவா நின்றனவும் తీయనిల్ తూషాగం సెప్పేలోరెంబావాయ్. ఈ యొక్క 5వ పాసురంలో అమ్మ ఏం చెప్తుందో గేయ రూపంగా మనం పాడదాం. మాయా మనుష్యుడై మహిమ చూపెడువాడు తీయని మధురలో తిరుగుచుండెడువాడు కాళింది నది చెంత కానిపించెడువాడు దివ్య గోకుల రత్న దీపమను తగువాడు దామోదరుడు వాణి దరిచేరి సేవించి ప్రేమతో శ్రద్ధగా విరులతో పూజించి నోరారా స్తుతించి దారగ భావింప పాపం మూలన్నియో వహ్నిలో పడుదూది వలె భస్మమైపోవు భక్తిలో కలిగించు అజ్ఞాన దోషము అన్నింటి హతమార్చు కానవానిని గోర్చి ధ్యానింపుడి వేగం కానవానిని గూర్చి ధ్యానింపుడి వేగం. అమ్మ వర్ణం చెప్తుంది చూడండి. మాయా మనుష్యుడై మహిమ చూపెంటివాడు అంటే కృష్ణ అంతా కూడా అందరూ అంటారు కృష్ణుని యొక్క మాయ అంతా మాయా మనుష్యుడు అంటారు. అలాగే అమ్మ కూడా చెప్తుంటే అలాంటి మనుష్యుడు అనేటువంటి మహిమ చూపేవాడు అందరికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటివాడు. అలాగే తీయని మధురలో తిరుగుచుండేవాడు ఆ యొక్క మధురా నగరంలో విహరించేటివాడు కాళింది నది చెంత కనిపించేటివాడు ఆ యొక్క కాళింది యొక్క సర్పం పైనటువంటి కనిపించేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క మూర్తిని మనకి అమ్మ చెప్తుంది. దివ్య గోకులరత్న దీపమనగవాడు ఈ యొక్క గోకులాన్నంతకు కూడా దివ్యమైనటువంటి ఒక రత్నమైనటువంటి దీపం వంటి వాడు అని చెప్తుందంట గోకులానికి. దామోదరుడగు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మునికి అందరూ కూడా దరిచేరి ఆ యొక్క స్వామి దగ్గరికి చేరి ప్రేమతో అనన్యమైనటువంటి భక్తితో శ్రద్ధగా ఆ యొక్క పుష్పాలతో విరులతో పూజించి పుష్పాలతో గనక పూజించి నోరారా స్తుతియే అంటే ఆ యొక్క స్వామిని మనం నోరారా కూడా ఆ యొక్క స్వామిని కనుక మనకు కీర్తించినట్లయితే అంటే ఆ యొక్క నామ సంకీర్తనం అనే యొక్క ధారగా భావించి చిన్నట్లయితే ఆ యొక్క స్వామిని కనుక మనం కీర్తించినట్లయితే
పాపములన్నీ కూడా వహ్నిలో పడే దూది వలె భస్మం అయిపోతాయి అని చెప్తుంది. అంటే అంత పెద్ద ప్రతి కొండ కూడా చిన్న యొక్క భస్మం అయిపోతుంది. ఒక చిన్న గనక వేస్తే అంత పెద్ద కొండ అయితే గనక మన ప్రతి కొండ ఎలా అయితే భస్మం అయిపోతుందో, అమ్మ మనం గనక స్వామిని కనుక నోరారా కీర్తిస్తే ఆ వహ్నిలో పడే దూది ఏ విధంగా అయితే భస్మం అయిపోతుందో మన యొక్క పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్తుందంట. అజ్ఞాన దోషాలు మనం చేసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నింటినీ కూడా హతమార్చు, అన్నీ కూడా హతమైపోతాయంట. అంటే స్వామిని గనక మనం ఆరాధించి పుష్పాలతో నోరారా గనక స్తుతిస్తే ఇటువంటి అజ్ఞానంగా చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్తుందంట ఈ యొక్క అమ్మ ఈ యొక్క పాసురంలో. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.